వెల్కమ్ టు సత్సంగ్. మీ హృదయంలో ఒక అపారమైన స్వేచ్ఛ ఉంది. మీ హృదయం అంతా ఒక స్వయంభూ చైతన్యంతో నిండి ఉంది. నువ్వు ఇతరానికి సంబంధించినటువంటి వాడు కాదు. నువ్వు ఎప్పుడూ పరిపూర్ణమైన ఏకమైన మహాస్పృహ. నువ్వెప్పుడు ఒకటే. మీరెప్పుడు విభాగం చెందలేదు. నువ్వు ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు కాదు. నువ్వు ఉపమానానికి సంబంధించినటువంటి వాడు కాదు. నువ్వు అనుభవాలు అనుభూతులకి సంబంధించినటువంటి వాడు కాదు. నువ్వు ఎవరంటే అది పూర్తిగా నీ ఒక్కరు మాత్రమే. నువ్వెప్పుడూ విభాగపడలేదు. అసలు నిన్ను విభాగపరుస్తుందల్లా నీ ఆశలు, నీ ఆలోచనలు. నిన్ను విభాగపరుస్తుంది ఏంటి? నీ ఆలోచనలే నిన్ను విభాగపరుస్తున్నాయి. నిన్నెవరూ విభాగపరచడం లేదు. ఏ దేవుడు నిన్ను విభాగపరచడం లేదు. ఏ దేవతలు నిన్ను విభాగపరచడం లేదు. నీ ఆలోచనలే నిన్ను విభాగపరుస్తున్నాయి. మీ ఆశలు. మనకందరికీ ఏదో కావాలి. మనకందరికీ ఏదో కావాలి. ఈ కావాలనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకోవడానికి మీరంతా ప్రయత్నిస్తున్నారు. ఆ అందిపుచ్చుకునే క్రమంలో మీకు ఏదో ఆటంకం కలుగుతుంది. ఆ ఆటంకంలోంచి మీకు భయం కలుగుతుంది. ఆ భయం నుంచి మీరంతా కొంతమంది దేవుళ్ళని, కొంతమంది గురువుల్ని, కొన్ని శాస్త్రాలని సృష్టించుకుంటున్నారంటున్నాను నేను. మీ ఆలోచనలే మీకు భయాన్ని తీసుకొస్తున్నాయి. మీ ప్రాధాన్యతలే మీకు భయాన్ని తీసుకొస్తున్నాయి. మీ ఆసక్తే మీకు భయాన్ని కలిగిస్తుంది. మీకు భయం లేకపోతే మీ ఆనందాన్ని మీరు స్పష్టంగా అనుభవించవచ్చు. అది ఇప్పుడే ఇక్కడే, అది ఎప్పుడో ఎక్కడో కాదు. మీ ఆనందాన్ని మీరు ఇతరుల నుంచి ఏ రోజు అందిపుచ్చుకోలేరు. మీ ఆనందం స్వయంభూ. అది మీరు ఎప్పుడైతే ఆలోచనల తలకు ఉద్ధృతి నుంచి మీరు ఎప్పుడైతే బయటపడిపోతారో, మీరు ఎప్పుడైతే సదా ప్రస్తుతాన్ని ఎప్పుడైతే మీరంతా అనుభవిస్తారో, మీ మనస్సు మీకంటే భిన్నమైన వాటి గురించి ఎప్పుడైతే అది ఆలోచన చేయకుండా ఉంటుందో, అంటే అన్యాన్ని సృష్టించకుండా ఉంటుందో, అప్పుడు సదా ప్రస్తుతం తాలూకు వైభవాన్ని, ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరు ఇప్పుడే అనుభవించవచ్చు. అది మీ జన్మలతోటి, కర్మలతోటి ఎలాంటి సంబంధం లేకుండా, మీ దోషభూయిష్టమైనటువంటి జీవితానికి కూడా సంబంధం లేకుండా ఆ పరమ స్వేచ్ఛని మీరు చాలా స్వచ్ఛంగా, ఆనందంగా అనుభవించవచ్చు. మీరు ఇతరుల వల్ల మోసపోవటం లేదు. మీ ఆలోచనలని మీరు సమృద్ధిగా ఉపయోగించుకొని మీరు నిరంతరమైనటువంటి ఈ సృష్టిని చేసి 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 అలిసిపోయి మోసపోతున్నారంటున్నాను నేను. మీ ఆసక్తే మీ దుఃఖానికి కారణము. మీ ఆసక్తే ఇంతటి సృష్టిని కూడా ఇంత విభిన్న కోణంలో మీకు దర్శింపజేస్తుంది. మిమ్మల్ని అలసటకి గురి చేస్తుంది. నిరంతర దుఃఖానికి వశపరుస్తుంది అంట. నిన్ను నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేయాలంటున్నాను నేను. నీ మనస్సు యొక్క సంకోచ వ్యాకోచ స్థితులను అబ్జర్వ్ చేయాలంటున్నాను నేను. మీరు గాఢ నిద్రలోంచి మేల్కొన్నప్పుడు ఎంత సహజంగా అయితే మేల్కొంటున్నారు, ఆ మేల్కొన్న తర్వాత మీరు ఎలా ఆసక్తిని అలుముకుంటున్నారు, ఆ ఆసక్తితోటి మీరు ఎలా అలిసిపోతున్నారు అన్న విషయాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను. మీరెప్పుడు కూడా దేవుళ్ళని, దేవతలని, శాస్త్రాలని, ఈ పురాణ ఇతిహాసాలని, ఇటువంటి సత్సంగ ప్రవచనాలని మీరు అర్థం చేసుకోవడానికి మీరు పూర్తిగా సముఖంగా ఉన్నారు తప్ప మీ నిజమైనటువంటి వైఖరి, మీ నిజమైనటువంటి స్వభావాన్ని,
మీ నిజమైనటువంటి స్పృహని మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయడానికి, మీరు అబ్జర్వర్గా ఉండటానికి మీరు చాలా 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 అసహనంగా ఉన్నారంటాను నేను. మీకందరికీ ఏదో కావాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఏదైతే మీరు కావాలని అనుకుంటున్నారో ఆ కావాలని అనుకోవడంలోనే మీ పతనమంతా, మీ దుఃఖమంతా దాగి ఉందంటున్నాను నేను. మీ అంతరంగాన్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే మీ దేహము 60 లేదా 70 లేదా 80 లేదా 90 సంవత్సరాల ప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మీ అంతరంగం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అది నిత్య నూతనంగా ఒక పసిపిల్లలా ఉంటుందంటాను నేను. మీ పోలికలు లేకపోతే, మీరు నిర్ధారణలు లేకపోతే, మీరు మనస్సు అనేటువంటి ఆ ముసుగు కప్పుకోకపోతే, మీకు కొనసాగింపు లేకపోతే, అంటే మీకు ప్రాధాన్యతలు లేకపోతే, మీ 2 పెదవుల నుంచి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ, ఆనందం విరబూస్తుందంటున్నాను నేను. మీకు కావలసింది అనుగ్రహాలు, ఆదరణలో కాదు. మీకు కావలసిందల్లా పరిపూర్ణమైన స్వేచ్ఛ, కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా సహృదయంతో, ప్రేమతో పరిపూర్ణంగా స్వీకరించగలిగినటువంటి ఒక గొప్ప సౌలభ్యం కావాలి. మీ ప్రార్థన తాలూకు విలువలు, మీరు కల్పించుకున్న దేవుడి పట్ల మీకుండేటువంటి నమ్మకాలు మీకు ఏదో ఒక రోజు అసహనాన్ని తీసుకొస్తాయంటున్నాను నేను. మీ అంతరంగంలో ఏముంది? అసలు మీ అంతరంగాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీతో మీరు సమృద్ధిగా ఎలా కలిసి ఉంటున్నారు? మీ ఆలోచనలు దేనికోసం విజృంభిస్తున్నాయి? మీ లోపలంతా దాగి ఉంది మీ కోరికలకు సంబంధించినటువంటి మూలాలు, మీ అభిప్రాయానికి సంబంధించినటువంటి మూలాలు మీ లోపల చాలా పుష్కలంగా దాగి ఉన్నాయంటాను నేను. మీ మనస్సును మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా మీరు మీ నిజమైన స్థితి యొక్క మాధుర్యాన్ని మీరు ఎప్పటికీ స్వచ్ఛంగా అనుభవించలేరంటున్నాను నేను. మీరు నిరంతరం ఘర్షణకు లోనవుతూనే ఉంటారు. మీరు నిరంతరం పరిస్థితులతోటి రాజీ పడుతూనే ఉంటారు. మీరు నిరంతరం ఇష్ట అయిష్టాలకు సంబంధించినటువంటి అలుపులేని యుద్ధాన్ని నిరంతరం సలుపుతూనే ఉంటారు. మీ పరిపూర్ణ అంతరంగ ఆవిష్కరణ కోసం మీరు మీ అంతరంగాన్ని, అంటే మీ మనస్సు తలకు వైవిధ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను. ఏ విధమైనటువంటి అనుగ్రహాల కోసం పాటుపడకుండా మీరు దేన్నైతే అనుగ్రహము అని అనుకుంటున్నారో అది మీ అలసత్వానికి గుర్తు అంటున్నాను నేను. ఇతరం నుంచి ఏది సంక్రమించదంటాను నేను. నీకు కావలసినటువంటి పరిపూర్ణమైన స్వేచ్ఛ, నీకు కావలసినటువంటి నిష్కలంకమైనటువంటి ఆనందము అది పూర్తిగా నీ హృదయాంతరాళాల్లో పరిపూర్ణమైనటువంటి మకరందంతో నిండి ఉంది. అది పెళ్ళిబుకుతూ ఉంది. నీ ఆలోచనలు, నీ ప్రాధాన్యతలకి నీవు సాన్నిహిత్యం వహించకపోతే అది చాలా స్వేచ్ఛగా బయటికి విస్తృతంగా పెళ్ళిబుకుతుందంటున్నాను నేను. మీరంతా మీ ఆలోచనలకి సారథ్యం వహిస్తున్నారు. మీ ప్రస్తుతాన్ని నిరంతరం కోల్పోతూనే ఉన్నారు. మీ మనస్సు ఎప్పుడైతే సదా ప్రస్తుతంలో తేలియాడుతుందో మీ మనస్సు నుంచి
ఒక అద్వితీయమైనటువంటి మహదానందం పెళ్లిబుకుతుందంటున్నాను నేను. మీ అస్తిత్వాన్ని మీరు భిన్నంగా చూస్తున్నారంటున్నాను నేను. మీ అస్తిత్వాన్ని ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అనుభవాలతో పోల్చుకుని మీ అస్తిత్వాన్ని మీరు నరకప్రాయంగా అనుభవిస్తున్నారంటున్నాను నేను. నీ గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావో, నువ్వు వేటి గురించి ఆలోచించడం మానేసి నీ నిజమైనటువంటి అస్తిత్వం గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ అస్తిత్వం గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదని. మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, మీ హృదయానికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ ప్రాధాన్యత మిమ్మల్ని విభాగపరుస్తుంది అంటున్నాను నేను. మీరు దైవత్వానికి, ఈ గురువుకి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ ప్రాధాన్యత ఏం చేస్తుందంటే విభాగాన్ని సూచిస్తుంది అంటున్నాను. ఆ విభాగం మీకు దుఃఖానికి కారణభూతం అవుతుంది అంటున్నాను నేను. మనమంతా ఊహించడానికి అలవాటు పడి ఉన్నాము. ఊహించిన దాన్ని చాలా భద్రపరుచుకుంటున్నాము. భద్రపరుచుకున్న దాన్ని మళ్ళీ జ్ఞాపకాల ద్వారా అనుభవించే ప్రక్రియలో ఉన్నాము. సదా ప్రస్తుతాన్ని కోల్పోతున్నామంటున్నాను నేను. ఈ ప్రస్తుతము చాలా విలువైనది. ఈ ప్రస్తుతము నీ పరిపూర్ణమైనటువంటి స్వస్వరూపానికి చిహ్నం. అది నీ హృదయంలో పొంగి పొర్లుతున్నటువంటి ఆనందం యొక్క పరాకాష్ఠ అంతా కూడా ఈ సదా ప్రస్తుతంలో పరిపూర్ణంగా విజృంభిస్తూ ఉందంటున్నాను ఎక్కడి నుంచి నేను. నీకు నువ్వు ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చుకోవలసిన అవసరం లేదు, నువ్వుగా ఉంటే. మీరుగా లేనప్పుడు మీరు ప్రయత్నాన్ని సృష్టిస్తారంటున్నాను నేను. మీరుగా లేనప్పుడు ఆ ప్రయత్నం నెరవేరకపోతే మీరంతా భయాన్ని సృష్టిస్తారంటున్నాను నేను. వాస్తవానికి భయం అనేటువంటిది ఎక్కడా లేదు, అది ఎప్పుడూ లేదు. కానీ మీరు దేన్నైతే మీరు కల్పించుకున్నానని మీరు అనుకుంటారో ఆ కల్పన నెరవేరలేనప్పుడు మీకు భయం పుట్టుకొస్తుందంటున్నాను నేను. భయం అనేటువంటిది ఒక మానసికమైన సృష్టి మాత్రమే అంటున్నాను నేను. భయానికి ఎక్కడా ప్రత్యేకమైన అస్తిత్వం లేదంటున్నాను నేను. మీలో భయం ఉన్నంత వరకు, మీరు భయానికి ప్రాధాన్యత ఇస్తున్నంత వరకు, మీరు భయాన్ని సృష్టిస్తున్నంత వరకు మీరు నిరంతరము భయపడుతూనే ఉంటారంటాను నేను. ఒక లేని దాన్ని చూసి దానికి ప్రాధాన్యతను కల్పించి దాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి జీవితాన్ని విషతుల్యంగా అనుభవిస్తున్నారంటాను నేను. అసలు భయం అనేటువంటిది లేదంటాను నేను. మీకంటే భిన్నముగా ఏదో ఒకటి ఉన్నప్పుడే మీకు భయం కలుగుతుంది తప్ప మీకంటే భిన్నముగా ఏది లేనప్పుడు మీకు భయం కలగదు. మీరు కళ్ళు మూసుకుని మీరు బాగా దగ్గరగా ఉన్నప్పుడు మీ లోపలంతా చీకటిగా ఉంటుంది, మీకు భయం వేయటం లేదేమి. కానీ సాయంత్రం 9-10 గంటల తర్వాత ఎవరైనా ఒక తోటలోకి వెళ్ళాలంటే భయపడతారు. చూడండి, మీకు దగ్గరగా ఉన్నప్పుడు చీకటైనా భయం లేదు. మీరు దూరమైనప్పుడు మీ పరిసర ప్రాంతాలన్నీ భయంతో నిండి ఉన్నాయి. అంటే మీకంటే భిన్నమైనటువంటి అంశములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచే భయం ఉదయిస్తుంది తప్ప వాస్తవానికి భయానికి ఎక్కడా ఉనికి లేదంటాను నేను. భయం అనేటువంటిది తొలగించుకునేటువంటి అంశం కాదు. భయం అనేటువంటిది అర్థము చేసుకోవడానికి అవకాశం లేనటువంటిది ఒక అర్ధరహితమైన అంశం అంటాను నేను. భయానికి ఎక్కడా అర్థం లేదంటాను నేను. మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు ఒక దేహంగాను, మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు ఒక అవతార మూర్తిగాను, మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు ఒక దైవాంశ సంభూతుడిగాను, మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు ఒక వైరాగ్య పురుషుడిగాను, మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు ఒక దైవీక లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారి కింద, మిమ్మల్ని మీరు వర్ణించుకుంటున్నారు ఈ వ్యవహారంలో, ఈ లోకంలో దేన్నైనా సరే సమర్థతగా చేయగలిగినటువంటి మహాసౌలభ్యంగా. ప్రతి పురుషుడు తనను వర్ణించుకుంటున్నాడు తనొక పురుషుణ్ణని. ప్రతి స్త్రీ తనను తాను వర్ణించుకుంటూ ఉంది తాను స్త్రీని అని. ఇవన్నీ మీరు కానటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో దానిని నేరుగా అందిపుచ్చుకోవడానికి మీరంతా విశ్వ ప్రయత్నం చేస్తున్నారంటున్నాను నేను.
మీ అస్తిత్వానికి జెండర్ లేదంటున్నాను నేను. మీ వ్యక్తీకరణకే జెండర్ ఉందంటున్నాను నేను. మీరు పురుషుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, మీరు స్త్రీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, అందుకే మీరు బాల్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, అందుకే మీరు యవ్వనంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. వృద్ధాప్యం వచ్చేసరికి అది కోల్పోయిందని బాధపడుతున్నారు. ఏదో రకంగా మీరంతా ఉందామనుకుంటున్నారు, మీరుగా ఉందామనుకోవటం లేదు. మీకంటే భిన్నంగా ఉందామనుకుంటున్నారు, అందుకే మీకు దుఃఖం వస్తుంది అంటున్నాను. మీరుగా ఉన్నప్పుడు మీకు దుఃఖం లేదు అసలు. మీ అస్తిత్వం ఎలాగైతే ఉందో ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా, ఏంటి ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు దాన్ని యథాతథంగా ఉంచితే, దాని నుంచి ఏ విధమైనటువంటి సంకోచ వ్యాకోచ స్థితుల్ని ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే మీరుగా ఉంటారు. మీరుగా ఉండటం మీకు తెలుసు, మీకెవరికి ఏ సమస్యలు లేవని మీకు అందరికీ తెలుసు. అలా ఉండటం మీకు ఇష్టం లేక మీరు సమస్యలను సృష్టించుకుని దుఃఖానికి వశం అవుతున్నారు. కేవలము ప్రాధాన్యతలు, నీవు కాని అంశాల పట్ల ఆసక్తి. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి, మీరుగా కాకుండా ఇంకొకరిగా ఉందామనుకుంటున్నారు. ప్రతి భక్తుడు అనుకుంటాడు తను దైవంగా ఉండాలని. ప్రతి వైరాగ్యమూర్తి అనుకుంటాడు తన జ్ఞానిగా ఉందామని. ప్రతి శాస్త్ర విజ్ఞాన సంపన్నుడు అనుకుంటాడు తను గురువుగా ఉండాలని. ఇక్కడ తానుగా ఉండటాన్ని మరిచిపోతున్నారు. మీరు ఎప్పుడైతే అధ్యయనం చేయడం ప్రారంభించారో, మీరు ఎప్పుడైతే అలవర్చుకోవడం ప్రారంభించారో, అప్పుడు మీకంటే భిన్నమైనటువంటి వాటిని మీరు సృష్టిస్తారు, మీరు దుఃఖానికి వశం అవుతారు. మీరు సమర్థవంతంగా అర్థం చేసుకోవలసిన విషయం ఏదైనా ఉంది అని అంటే గనక పూర్తిగా ఒకే ఒక విషయాన్ని మీరు సమర్థతతో అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మీకెందుకు దుఃఖం కలుగుతుంది? మీరు చాలా సున్నితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, అసలు మీకెందుకు దుఃఖం కలుగుతుంది? మీరు పరిసరాలు మారుస్తున్నారు, మీరు ప్రాంతాలను మారుస్తున్నారు, మీరు స్థితిగతులను మారుస్తున్నారు, మీరు కులాన్ని మారుస్తున్నారు, మతాన్ని మారుస్తున్నారు, జాతిని, వర్గాన్ని అంతటినీ మారుస్తున్నారు, కానీ మీకు ఎక్కడా దుఃఖం తొలగటం లేదు. మీకెందుకు అసలు దుఃఖం కలుగుతుంది? మీకు దుఃఖం పడచూపిన ప్రతిసారి కూడా మీరు ప్రారంధం అనేటువంటి ఒక చక్కటి ఉపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఎలా ఏమంటే, మీకెందుకు అసలు దుఃఖం వస్తుంది? మీకెందుకు దుఃఖం వస్తుందో తెలుసా? ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా స్వీకరించట్లేదు కాబట్టి మీకు దుఃఖం వస్తుంది. మీరు ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా స్వీకరిస్తే మీకు దుఃఖం రాదు. మీరు నూతనతను కల్పించుకునే క్రమంలో మీరు బంధాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ బంధం వికారాన్ని కలిగి ఉంది. ఆ వికారం మీకు దుఃఖాన్ని సూచిస్తుంది అంటున్నాను నేను. మీ అటాచ్మెంట్సే మీకు డిప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయి అంటున్నాను నేను. మీరు దేన్ని వదలవలసిన అవసరం లేదు. మీకు ఈ వస్తు విషయాల పట్ల ఉండేటువంటి ఆసక్తిని విడిచిపెట్టగలిగినటువంటి అవగాహనను పెంపొందించుకోవాలంటున్నాను. మీరు ఎంతో కష్టపడి మీ కల్పనంతటిని ఉపయోగించి మీరు దేవుణ్ణి సృష్టిస్తున్నారు. దాన్ని శూన్యం చేయడం కోసం మళ్ళీ సాధనలు లేదా తపస్సులు చేస్తున్నారంటున్నాను నేను. అసలు మీరేమి చేయకపోతే మీరుగానే ఉన్నారంటాను నేను. మీరేమనుకుంటున్నారంటే, మీ మనస్సుని పూర్తిగా శిథిలపరుద్దాం అనుకుంటున్నారు. మనస్సుని కంప్లీట్గా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. మనస్సుకు అసలు ఏమీ అంటకుండా
ఉంచుదాం అనుకుంటున్నారు. కాస్త మనసు పట్ల అవగాహన కలిగి ఏది పర్మనెంట్ కాదు అన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నామంటున్నాను నేను. ప్రతిదాన్ని ఒక పర్మనెంట్ స్టేట్లో నిలబెడదాం అనుకుంటున్నాం మనం. మీరు ఖాళీగా కూర్చున్నారనుకోండి, మీ లోపల నుంచి మీకు ఏదో ఒక నామం ఏదో బయటకు పెళ్ళిబుకుతూ ఉంటుంది. మీరేం చేస్తారంటే ఆ నామంతో మమేకమవుతారు. మిమ్మల్ని మీరు భిన్న కోణంలో ఆవిష్కరించుకుంటూ కొత్త తృప్తిని పొందుతూ ఉంటారు అక్కడ. బట్టి అంటే మైండ్ ఇల్యూషన్ చెప్తున్నాను నేను. అది మీ మైండ్ ఎలా ఎక్స్పోజ్ అవుతుందో చూడమంటున్నాను నేను అక్కడ. మీ మనస్సు పట్ల మీకు అవగాహన లేనప్పుడు మీకు ఎన్ని గొప్ప దైవిక లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మీకు ఎప్పుడు దుఃఖం నుంచి విడుదల పొందలేరంటున్నాను. మిమ్మల్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఈ విషయాలు తెలుస్తాయంటాను నేను. నీకోసం నువ్వు ఎప్పుడైతే కొంత సమయాన్ని కేటాయించుకున్నావో, మీ దేవుళ్ళ కోసం కాదు, మీ శాస్త్రాల కోసం కాదు, మీ గురువుల కోసం కాదు, మీ సహజమైనటువంటి స్వేచ్ఛ కోసం, మీ సహజమైనటువంటి ఆనందం కోసం, నిరంతరమైనటువంటి దుఃఖం నుంచి ఉపశమనం కోసం, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా ఆవిష్కరించుకుంటారో, మీ లోపల మీరు ఎక్కడ డివైడ్ అవుతున్నారు, మీ ఆసక్తి ఎంత బలంగా ఉంది అనేటువంటి విషయం మీరు శాస్త్రాల ద్వారాగా తెలుసుకుందాం అనుకుంటున్నారు. వాస్తవానికి దానిని నిర్ధారించవలసింది మీ అంతరంగంలో తప్ప, అది భౌతికంగా కాదంటున్నాను. మీరు భౌతికంగా ఎన్ని ఉపమానాలు తీసుకున్నా సరే అవన్నీ ప్రాధాన్యతలను అందిపుచ్చుకోవడానికి ఉపకారంగా సహకారంగా ఉంటాయి తప్ప, అది మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అది ఎప్పుడూ సహకారులు ఉపకారాలు ఎప్పుడూ కాదంటాను. మీరు తెలుసుకోవలసింది దేవుళ్ళని దేవతల్ని కాదు, మీ స్వేచ్ఛ యొక్క పరాకాష్ఠ, మీ ఆనందం తాలూకు ఆ సున్నితమైన ఉద్ధృతిని అంటాను నేను. మీ స్వేచ్ఛను తెలుసుకోవాలి. మీరు ఎక్కడ అడ్డుపడుతున్నారు, మీరు ఎక్కడ మీరు అసహనానికి లోనవుతున్నారు, ప్రతిదాన్ని మీరు నిర్ధారిస్తున్నారు. ఇది నాకు బాగుంటుంది, ఇది మంచిది అని నిర్ధారిస్తున్నారు. దానికి భిన్నంగా ఏదో జరిగితే వెంటనే మీరు ఒక గాడ్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి ఏదో ఫలితం కోసం మొక్కుకుంటున్నారు. అక్కడి నుంచి మీ పట్ల మీకు ఎవరికి ఆసక్తి లేదు. మీకు 24/7 మిమ్మల్ని ఎక్కడా అలుపు లేకుండా, ఆయాసం లేకుండా, మీకు జీవితం అంతా ఎక్కడ ఒక పూలబాటలో నడిపించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి కోసం ఎదురు చూడడం కోసమే మీరంతా ఉన్నారు తప్ప, మీకు మీరు ఎవ్వరికి 100% అవసరం లేదు. మీకు ఎవరికైనా మీకు మీరు అవసరం, మీకు మీరు అత్యవసరం అయితే మీరెవ్వరూ ఇక్కడి వరకు రారంటున్నాను నేను. మీ ప్రాధాన్యత మీకు తెలియటం లేదంటున్నాను నేను. మీ ప్రాధాన్యత మీరు కాకుండా ఇంకొకటేదో ఉందంటున్నాను నేను. మీ ప్రాధాన్యతలో ఇంకోటేదో ఉందంటున్నాను నేను. అది మీ దుఃఖాన్ని తట్టి లేపుతుంది అంటున్నాను నేను. అంటే మీ గురించి మీకు తెలుసుకోవాలనుంది. ఎలా తెలుసుకోవాలంటే నేరుగా మీరు ఎలా ఉన్నారో యథాతథంగా అలా తెలుసుకోవాలని లేదు. మిమ్మల్ని మీరు ఊహించుకున్న చైతన్యంగానో, మీరు ఊహించుకున్న ఆత్మగానో, మీరు ఊహించుకున్న విశ్వవ్యాప్తమైనటువంటి ఒక మహాశక్తిగానో మిమ్మల్ని మీరు దర్శించాలనుకుంటున్నారు. మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే చాలా సహజంగా, నేరుగా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా మిమ్మల్ని మీరు అనుభవించాలనుకోవటం లేదు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి. మీ నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి. ఒక కోణంలో మీ నమ్మకాలు మీకు ఎంత ద్రోహం చేస్తున్నాయో చూడండి. మీ నమ్మకాలంటే ఏంటి? మీ సంకల్పాలే కదా అవి. మీరు నిర్ధారించుకుని కూర్చున్నారు కదా అక్కడ ఇది అని.
మీ సహజ జీవన వైభవాన్ని ఇది పూర్తిగా తల్లకిందులు చేస్తుందంటున్నాను నేను. మీకందరికీ ఏం కావాలంటే గొప్ప కావాలి, బాగా అందరిలోని గొప్ప అనిపించుకోవాలి, బాగా త్వరగా గురువులు అనిపించుకోవాలి, త్వరగా శాస్త్ర పాండిత్యాలు మనకందరికీ వంట పట్టాలి. దాన్ని ఎంత త్వరగా ఇతరుల దగ్గర మాట్లాడాలి మనం. మిమ్మల్ని మీరు ఎంత కోల్పోతున్నారో మీకు తెలియటం లేదు. ఇక్కడ మీ సహజ జీవన వైభవాన్ని ఎంత కోల్పోతున్నారో, ఎంతటి దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారో, ఎంత దుఃఖంతో మమేకమైపోతున్నారు. మీరంతా శాంతిగా ఉండాలనుకుంటున్నారా లేదా? మీరంతా శాంతిగా ఉండాలనుకుంటున్నారు కదా. మీరంతా శాంతిగా ఉండాలి అని మీరు ఒక కొత్త రకమైన శాంతిని సృష్టిస్తున్నారనే విషయం మీకు తెలియటం లేదు. మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు కదా. మీరు ఆనందంగా ఉండాలనుకునేటువంటి కోరిక నుంచి మీరు ఆనందం యొక్క రూపురేఖలను మారుస్తున్నారంతా. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే క్రమంలో మిమ్మల్ని మీరు మీ సొంత పద్ధతిలో, మీ సొంత బాణీలో మీరు ఊహాత్మకంగా ఉండేటువంటి చైతన్యంగా మిమ్మల్ని మలుచుకుంటున్నారు. మీరంతా ఊహాత్మక చైతన్యం, ఊహతో నిర్మితమైన చైతన్యం. అది ఎక్కడా వాస్తవికత లేదంటున్నాను నేను. యథాతథం ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిన్ను నీవు ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఇది అని నిర్ధారించకుండా దాన్ని ఉన్నట్టుగా స్వీకరిస్తే నువ్వు భూతానికి కానీ భవిష్యత్తుకి కానీ చెందనటువంటి వాడువు. నీవు సదా ప్రస్తుతవాసి అన్న విషయాన్ని మీరు స్వచ్ఛంగా అనుభవించవచ్చు అంటాను. నూతనత అనేటువంటిది ఎప్పుడు అది ఇంకా ఆవిర్భావం జరగలేదంటాను నేను. అది ఇప్పుడే, ఎక్కడే, ఎప్పటికిప్పుడు ఏది నిర్ణయించబడి లేదు. ఏదైనా ఒకటి నిర్ణయించబడి ఉంది అని అంటే అది భవిష్యత్తుకు సంబంధించింది అయిపోతుంది. అది లేదా భూతానికి సంబంధించింది అవుతుంది. నేను కేవలము ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను. మీరంతా ఉన్నారంతే. మీరు ఉండబోవటం లేదు, ఎప్పటి నుంచో ఉండడం కాదు, ఎప్పటికిప్పుడు ఎలా ఉన్నారంతే. ఎప్పటికిప్పుడే. మీ మనస్సు ఏదైనా సృష్టించినప్పుడు, అంటే మీకు ఏదైనా ప్రాధాన్యత ఉన్నప్పుడు మీరు ముందుకి వెనక్కి జరుగుతారు. ప్రాధాన్యత లేకపోతే మీరు ఉన్న చోటనే సదా ఉంటారంటాను నేను. మీరు భూతానికో భవిష్యత్తుకో ప్రాధాన్యతలను ఆపాదించుకోవాలి తప్ప ప్రస్తుతానికి ప్రాధాన్యత లేదంటున్నాను నేను. ప్రాధాన్యత లేకుండా ఏదైతే ఉన్నదో అది మాత్రమే ప్రస్తుతం అంటున్నాను నేను. మీ అస్తిత్వానికి ఎప్పుడైతే బరువు లేదో, మీ అస్తిత్వానికి ఎప్పుడైతే భూత భవిష్యత్ కల్పన లేదో, మీ అస్తిత్వానికి ఎప్పుడైతే ప్రాధాన్యత లేదో, అప్పుడు స్వయం ఆనందం తాలూకు ఆ పరిపూర్ణమైన మహా విజృంభణ జరుగుతుందంటాను నేను దాన్ని. అది ఒక గొప్ప విజృంభణ. అది పోలికలు లేనటువంటి స్వయం స్పృహ. అది అనుభూతుల యొక్క సమిష్టి సారాంశము కాదు. జస్ట్ బీయింగ్. ఇప్పటికిప్పుడు ఇలా ఉండటము, ఇప్పటికిప్పుడు ఇలా ఉండటము, పరస్పర్శ లేకుండా ఉండటము, పరాయి ప్రస్తావన లేకుండా ఉండటము, ప్రాధాన్యత లేకుండా ఉండటము, ఎప్పటికిప్పుడు ఉండటము.
మీ ప్రస్తుతం అంతా వాస్తవికతను సూచిస్తుందంటున్నాను నేను. మీ ప్రస్తుతం అంతా వాస్తవికతను సూచిస్తుంది. వాస్తవికత సదా ప్రస్తుతానికి పరిపూర్ణమైన సాక్షిగా నిలుస్తుందంటాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇలా, ఇప్పుడు ఇక్కడ ఇలా, ఈ సదా ప్రస్తుతంలో సృష్టి జరగటం లేదంటున్నాను. అంటే భావన లేదంటున్నాను, అంటే కొనసాగింపు లేదంటున్నాను, అంటే ప్రాధాన్యత లేదంటున్నాను. మీరు మనసును తేలికగా ఉంచుదాం అనుకుంటున్నప్పుడు మీరు కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారంటున్నాను నేను. మీ మనసంతా గతం తాలూకు జ్ఞాపకాలతో నిండిపోయి ఉంది నా మనస్సు అని మీరు నిర్ధారించినప్పుడు ఈ గతం తాలూకు జ్ఞాపకాన్ని తొలగించుకోవడం కోసం కొత్త ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ కొత్త సృష్టిని చేస్తారంటున్నాను నేను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా ఉంచమంటున్నాను. అలా ఉండంతే. ఇప్పటి వరకు నువ్వు దేన్నైతే ఆత్మని, దేన్నైతే చైతన్యమని, నువ్వు దేన్నైతే ఇది అని నిర్ధారించున్నావో అదంతా నీ ఊహాజనికమైనటువంటి దే తప్ప వాస్తవికత కాదంటున్నాను నేను. మీరు అందిపుచ్చుకున్న ప్రతిదీ కూడా మీరు దాన్ని ఊహిస్తారు, పదిలిపరుస్తారు అంటున్నాను నేను. ఇతరుల తాలూకు అనుభవాలతో కానీ ఇతరుల తాలూకు అభిప్రాయాలతో కానీ ఎలాంటి సంబంధము లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా స్వీకరించమంటున్నాను నేను. మీకు సంబంధించినటువంటి అంతరంగానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉన్నదో, మీ అంతరంగం కావలసినటువంటి విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది పండితుల నుంచి కాకుండా, అది ప్రవచనాల నుంచి కాకుండా, అది నేరుగా మీ హృదయాంతరాళాల నుంచి నువ్వు దాన్ని ఆస్వాదించాలంటున్నాను నేను. స్వయానికి సంబంధించినటువంటి దేన్నైనా సరే నువ్వు ఇతరుల నుంచి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో నీ ఊహాత్మకమైనటువంటి కొన్ని పాత్రల్ని అందులో ఇముడుస్తావంటున్నాను నేను. ఏ శాస్త్రాల నుంచి నీ అంతరంగానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని దేన్ని నువ్వు శాస్త్రాల నుంచి పరిగణలోకి తీసుకోకూడదు. ఏ అనుభవజ్ఞుల నుంచి నువ్వు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఆ స్వయంగా నీ యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుని నీ అంతరంగానికి కావలసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని నువ్వు నీ అంతరంగం నుంచి అందిపుచ్చుకోవాలంటున్నాను. నా అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో అప్పుడు నువ్వు దాన్ని ఊహించడం మొదలు పెడతావంటున్నాను నేను. ఏ శాస్త్రాన్ని సమ్మతించొద్దంటున్నాను, ఏ అనుభవజ్ఞుడి మాటల్ని సమ్మతించొద్దంటున్నాను. నేరుగా నీ అస్తిత్వాన్ని సమ్మతించమని చెప్తున్నాను. ఆ విజ్ఞానం అంతా నీ దగ్గర ఉందంటున్నాను నేను. అది నువ్వు ఇతరుల నుంచి దాన్ని ఎప్పుడు అందిపుచ్చుకోలేవంటున్నాను నేను. నీ స్వయం ఏదైతే ఉన్నదో అది పరాయ పంచన లేదంటున్నాను నేను. అది నీ నుండి అది సహజంగా జాలువారుతుంది. ఆ సదా ప్రస్తుతము అది నీ నుండి అది సహజంగా జాలువారుతుంది అంటున్నాను నేను. దాన్ని పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఆస్వాదించాలంటున్నాను నేను. అది నీకోసం నువ్వు కొంత సమయాన్ని కేటాయించుకున్నప్పుడు నీ అంతరంగానికి కావలసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం అంతా అది నీ లోపల నుంచి ప్రకటించబడుతుంది. దాన్ని పరిపూర్ణంగా నువ్వు ఆస్వాదించవచ్చు అంటున్నాను నేను. ఇది ఎవరి ప్రమేయానికి సంబంధించింది కాదు, ఇది బాధ్యత కాదు, ఇది వారసత్వం కాదు, ఇది అందిపుచ్చుకునే విషయం కాదు. మీరు మార్పు చెందవలసినటువంటి అవసరం లేనటువంటి స్పృహ గురించి మాట్లాడుతున్నాను నేను. మీలో నుండి ఏదైతే ప్రకాశిస్తుందో దాన్ని మీరు విడిచిపెట్టి ఇంకొకరి దగ్గర నుంచి దాన్ని ఎలాగైనా తస్కరిందామని చూస్తున్నారు మీరు. అందుకే దుఃఖానికి యుగాల తరబడి మీరు దుఃఖానికి వశమైపోతున్నారంటున్నాను నేను. ఇక్కడ ఎవరికి ఏమీ కాదు. మీరు ఎవరి దగ్గర నుంచి ఏది అందిపుచ్చుకోవలసినటువంటి అగత్యం లేదు అనేటువంటి దాని నుంచి మీరంతా పూర్తిగా బయటకు వచ్చేయాలి. మీరంతా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో విహరించాలంటున్నాను నేను.
ఇక్కడ ఎవరి చెప్పు చేతల్లోని ఎవరు లేరు, ఎవరి తలకు నిజ నిర్ధారణలోని ఎవరు లేరు. ప్రతి వారు కూడా ఒక గొప్ప మహా స్వేచ్ఛావంతమైనటువంటి సౌలభ్యాన్ని కలిగి ఉన్నారంటున్నాను. మనమంతా ఒక అపారమైనటువంటి స్వయంభు చైతన్యంతో నింపబడి ఉన్నామంటున్నాను నేను. ఇతరుల నుంచి మీరు ఏది అందిపుచ్చుకోలేరంటున్నాను నేను. మీరొక్కరు మాత్రమే, ఎప్పుడూ మీరొక్కరు మాత్రమే, సభ మీరొక్కరు మాత్రమే, ఇతరులు ఎవరూ లేరు. అసలు ఇతరమనేది లేదు. అసలు ఎప్పుడు ఇంకా విభాగం అసలు జరగనే లేదంటాను నేనైతే. మీ ప్రాధాన్యతలే విభాగాన్ని సృష్టిస్తున్నాయంటున్నాను నేను. మీ కోరికలే విభాగాన్ని సృష్టిస్తున్నాయంటున్నాను నేను. ఆ కోరికలు నెరవేరకపోతే మీకు వచ్చేటువంటి కొంచెం ఆ బెదురు ఉంది కదా, ఆ భయం ఉంది కదా, ఆ భయం నుంచి మీరు దేవుణ్ణి సృష్టిస్తున్నారు అంటున్నాను నేను. మీ భయం లేకపోతే దేవుడికి ఉనికి లేదంటున్నాను. భయం లేకపోతే స్థితిగతులకు ఉనికి లేదంటున్నాను నేను. మీరు ఎప్పుడైతే మీకు భయం పోయిందో ఈ జీవ దైవ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా అప్పుడే కుప్పకూలిపోతాయి అంటున్నాను నేను. మీ భయమే ఈ అన్నిటినీ పెంచి పోషిస్తుంది అంటున్నాను నేను. మీరు భయానికి వశమై ఉన్ననాళ్ళు కూడా మీ స్వయం స్వేచ్ఛని ఏ రోజు పరిపూర్ణంగా అనుభవించలేరు, పరిపూర్ణంగా దాన్ని ప్రకటించలేరు అంటున్నాను నేను. మీకేది అడ్డు కాదు. మీరు కల్పించుకుంటారు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు. ఆ మోసాన్ని నిలబెట్టడం కోసం జీవితాన్ని త్యాగం చేశామంటారు. ఇది అసంభవం అంటున్నాను నేను. ఈ ప్రస్తుతాన్ని కోల్పోతున్నారంటున్నాను నేను. ఈ స్వచ్ఛమైనటువంటి ఆనందానికి, నీ నిజమైనటువంటి ఆనందానికి నువ్వే అడ్డుగా నిలుస్తున్నావంటున్నా. నీ ఆలోచనలతోటి నీకు నువ్వు అడ్డుపడుతున్నావంటున్నాను నేను. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా స్వీకరించమంటున్నాను. మీకు భయం లేకపోతే మీకు ఎవరు అక్కర్లేదు తెలుసా. మీరు అన్నిట్ల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు తప్ప మీ భయం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరంటారు నేను. ఒకవేళ గనక మీరు మీ భయం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మీరు ధైర్యవంతులైపోతారు. మీరు భయం యొక్క స్థాయి నుంచి అధిగమించి మీరంతా అభయులవుతారంటున్నాను నేను. మీరు పొందవలసింది జ్ఞానాన్ని కాదు, మీరు రుచి చూడవలసింది భయం లేని తనాన్ని అంటున్నాను. అప్పుడు జ్ఞానం గురించి ఆలోచించవచ్చు. మీకందరికీ స్వేచ్ఛ కావాలా వద్దా? అయితే మీ ఆలోచన యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటాను నేను. మీకందరికీ నిజమైన స్వేచ్ఛ కావాలంటే, మీకందరికీ నిజమైన ఆనందం కావాలంటే 100% మీ ఆలోచన యొక్క, మీ సంకల్పాల యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటాను నేను. మీరు భవిష్యత్తుకు ప్రయాణించకపోతే ఇప్పుడే ఉంది ఆనందం. మీరు భవిష్యత్తుకు ప్రయాణించకపోతే ఇప్పుడే ఉంది ఆనందం. మీరు గతాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ఇప్పుడే ఉంది ఆనందం. కేవలము మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టే మీరు దాన్ని దుఃఖంగా అనుభవిస్తున్నారంటున్నాను నేను. మీకు అసలు ఎక్కడా బరువు లేదు. మీరంతా చాలా తేలిగ్గా ఉంటారు. మీకు ఏ బరువు లేదు. కొత్తను సృష్టించుకోవాలనే క్రమం ఉంది చూసారా, ఆ క్రమమే మీకు ఎడతెరుపు లేని బరువును తీసుకొస్తుంది అంటున్నాను నేను. కొత్తను సృష్టించాలనుకుంటున్నాం. ఆత్మను సృష్టిస్తున్నారు, చైతన్యాన్ని సృష్టిస్తున్నారు, జగత్తును సృష్టిస్తున్నారు.
మీకంటే ఉన్నతంగా నేను, నాకంటే ఉన్నతంగా వీరు, వీరికంటే ఉన్నతంగా వారు, నిరంతరం సృష్టి చేస్తూనే ఉన్నామంటున్నాను నేను. కేవలము ప్రాధాన్యతలు లేకపోతే మీకు ఇప్పుడే ఆనందాన్ని అనుభవించవచ్చు. మీరంతా ప్రాధాన్యత లేకపోతే విభాగం లేదు. ప్రాధాన్యత లేకపోతే విభాగం లేదు. విభాగం లేకపోతే ఉన్నదంతా ఆనందమే, ఉన్నదంతా తేలికతనమే. మీకు మీరు బరువన్న విషయం మీకు తెలియక అది ఇతరుల నుంచి వస్తుందనేటువంటి విషయాన్ని మీరు బాగా నమ్మి ఉన్నారు కాబట్టి ఈ బరువును తీయడం కోసం మీరు దేవుళ్ళను సృష్టిస్తున్నారు, దేవుళ్ళను మారుస్తున్నారు. మీరంతా అసలు మీరు మీ దుఃఖానికి కారణం మీరే అని తెలిస్తే, మీ బరువుకు కారణం మీరే అని తెలిస్తే, మీ తేలికతనానికి మీరే అడ్డని తెలిస్తే మీరెవరిని ఆశ్రయించరు. నువ్వు నిజంగా నీవు ఒక సహజమైనటువంటి తేలికతనానివి అన్న విషయం నీకు ఇప్పుడే తెలిస్తే మీ దేవుళ్ళని, మీ గురువుల్ని మీరు కన్నెత్తి కూడా చూడరంటాను నేను. ఆశ ఉంది కాబట్టే మీరు ప్రయాణిస్తున్నారంటున్నాను నేను. ఆశ లేకపోతే మీ ప్రయాణాలన్నీ ఆగిపోతాయి అంటున్నాను నేను. మీకు ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాధాన్యతల నుంచి వచ్చింది. ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాధాన్యతల నుంచి వచ్చింది. ప్రాధాన్యత లేకపోతే నేనేమంటానంటే నిన్ను నువ్వు కూడా ప్రాధాన్యపరుచుకోవద్దంటున్నాను నేను. నేనేమంటున్నానంటే నిన్ను నువ్వు కూడా ప్రాధాన్యతలకు తీసుకురావద్దంటున్నాను నేను. అదొక బరువు కదా. నిన్ను నువ్వు సహజంగా ఉంచమంటున్నాను నేను. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కదా. దానికి కొనసాగింపు లేకుండా దాన్ని అలా ఉంచు. నువ్వు ఉన్నావు కదా, దానికి కొనసాగింపు లేకుండా దాన్ని బ్రహ్మమని, చైతన్యమని, ఆత్మని ఏమి పేర్లు జోడించకుండా అది నిజస్థితి అని ఇంకోటి అసలు ఏమి జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా అలాగుంచు. స్వచ్ఛంగా, దేనికి పరిధి కల్పించకుండా, జస్ట్ బీయింగ్, ప్యూర్ బీయింగ్. మీరు ఆనందాన్ని భరించలేరు. మీ మనసు ఎప్పుడైతే తేలికైపోయిందో మీకు ఆనందం చాలా స్వచ్ఛంగా వచ్చేస్తుంది. మీరు ప్రాధాన్యతనిస్తున్నారు. దేనికది చాలా సహజంగా ఉంది, దేనికది చాలా పుష్కలంగా ఉంది. ఎవరు మార్చవలసిన అవసరం లేదు, ఎవరు కొత్తగా అందిపుచ్చుకోవలసిన అవసరం లేదు. అద్వితీయం అంటూ ఏది లేదు, కింద స్థాయి అంటూ ఏది లేదు. అంతా చాలా సుభిక్షంగా ఉంది. అంతటి సుభిక్షత నీకు ఎక్కువైపోయి నువ్వు మారుస్తున్నావు అంతే. దాన్ని నువ్వు మార్చడం వల్ల వచ్చిన సమస్య. ఇది కాదు దీనికంటే అది, అది కాదు దానికంటే ఇది. జాగృతి కంటే స్వప్నము చాలా ఉన్నతమైంది, స్వప్నము కంటే సుషుప్తి చాలా ఉన్నతమైంది, సుషుప్తి కంటే ఇంకోటి ఏదో తురియం ఏదో చాలా ఉన్నతమైంది, తురియం కంటే తుర్యాతీతం ఇంకా ఉన్నతమైంది. అసలు ఏమీ ఆలోచించకపోతే నువ్వెప్పుడు ఉన్నతుడివే. ఒక్క మనిషి ఒక్కడేనండి దారిపోయి దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద తెచ్చుకుంటాడు. ఒక్క మనిషి ఒక్కడే వాడు తృప్తిగా ఉంటూ హాయిగా ఉంటూ దాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి పక్కోడి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగోలేదు అంటాడు. లైఫ్ మొత్తం ప్రతి దాంట్లోని గందరగోళమే.
పుట్టిన తర్వాత చదువులు 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 ఉన్నతలు రావట్లేదు అని గోల. ఏదో కాస్త ఉన్నతి వచ్చింది, ఏదో మనకు జరిగినట్టు వచ్చింది, దాని బదులకు ఉద్యోగం రాలేదనుకోవాలి. తర్వాత పెళ్ళిళ్ళు అవ్వలేదనుకోవాలి. ఈ మధ్య కొత్త సమస్య ఏంటంటే పిల్లలు పుట్టలేదనుకోవాలి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చదువులు గోల, అయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అనుకోవాలా. నాన్ స్టాప్ క్రియేషన్ చెప్తున్నాను నేను. ఇది ఆపడానికి మీకు ఏమాత్రం కూడా మీకు ఇష్టం లేదు, కానీ ఆనందం కావాలంటారు. అది ఇప్పుడు సమస్య వచ్చింది. అది ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి అసలు. ఇది ఎలా సమంజసం అంటాను నేను. మీరు ఆనందంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. మీరు ఆనందంగా ఉండాలంటే మీ భవిష్యత్తుని పణంగా పెట్టాలి అక్కడ, మీ భవిష్యత్తుని బలిచ్చేయాలి అక్కడ. దానికి సిద్ధపడితే మీరు ఆనందంగా ఉంటారు. మనకి భవిష్యత్తు కావాలి, ఆనందము కావాలి. ఎందుకో తెలుసా? పక్కోడి దగ్గర నిరూపించుకోవాలి కాబట్టి. ఐఎమ్ సో అండ్ సో, నేను ఇది, నేను ఇన్నిటి పరిస్థితుల్లో కూడా నేను ఆనందంగా ఉన్నాను నేను అని చెప్పుకోవాలి కాబట్టి. అదంతా మీ ఆశలకు సంబంధించిన అంశమే తప్ప ఆనందానికి సంబంధించిన అంశం కాదంటాను నేను. మీ స్వేచ్ఛను మీరు నిరంతరం కోల్పోతూనే ఉంటారు. మీ భవిష్యత్తు కొనసాగుతున్నంత వరకు, భవిష్యత్తుకు ఊతమిస్తున్నంత వరకు, భవిష్యత్తు కార్యకలాపాలను సృష్టిస్తున్నంత వరకు మీరు చాలా ముందుగానే డిసైడ్ చేస్తారు ప్రతిదాన్ని. మీరంతా ఇప్పుడు సత్సంగకి వచ్చారుగా, వెళ్ళడం గురించి ఆల్రెడీ రచన చేసే ఉంటారు. మీరు దీనికి కొంత సమయాన్ని ఆల్రెడీ మీరు నిర్ధారించేసే ఉంటారు. సాయంత్రం భోజనాలు కూడా ఆల్రెడీ నిర్ధారించే ఉంటారు. రేపు సోమవారం కార్యక్రమం నిర్ధారించబడి ఉంటుంది, మంగళవారం కార్యక్రమం నిర్ధారించబడి ఉంటుంది. విచిత్రం ఏంటంటే మీకు దీని గురించి చెప్తూ నేను కూడా నిర్ధారిస్తున్నానేమో, అలా ఉంది పరిస్థితి. నాకు తెలుస్తుంది, ప్రస్తావించడం కూడా అది దోషమైపోతుంది అన్న విషయాన్ని నా నుండి నాకు స్పష్టంగా తెలుస్తుంది. మీరన్నీ ఊహిస్తున్నారంటున్నాను, ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఊహిస్తున్నారంటున్నాను. మీరు చేయవలసిందంటే ఏమీ లేదు అసలు, మీరు పొందవలసింది కూడా ఏమీ లేదు అసలు, మీరు సంస్కరించవలసింది ఏదీ లేదు అసలు, మీరు అధ్యయనం చేయవలసిందంటూ ఏమీ లేదు. మీ ప్రాధాన్యతలే ఇవన్నీ చేస్తున్నాయి. ప్రాధాన్యత లేకపోతే ఏమీ లేదు అసలు. స్వేచ్ఛగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఎప్పటికప్పుడు జీవించవచ్చు, సదా ప్రస్తుతంలో ఉండొచ్చు, బరువు లేదు. అంటే కొనసాగింపు లేదు దేనికి. మీరు ఎప్పుడైతే మీ స్వయం స్వేచ్ఛను ఎప్పుడైతే మీరు పరిగణలోకి తీసుకున్నారో, మీరు ఎప్పుడైతే మీకు మీరు సాక్షిగా ఉన్నారో, మీరు ఎప్పుడైతే మీ లోపల నుంచి ప్రకటితమయ్యేటువంటి ఆ అపారమైనటువంటి మహా నిశ్శబ్దాన్ని అనుభవించే స్థాయిలో కాకుండా అదిగా మీరున్నారు, మీరు సదా ప్రస్తుతంలో ఉంటారు. మీరు పూర్తి స్వేచ్ఛతో ఉంటారు, ప్రాధాన్యత లేకుండా ఉంటారు. అప్పుడు ఏ పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమంటున్నాను నేను. మీరు స్వేచ్ఛగా ఉంటారు, మీరు అంత ఆనందంగా ఉంటారు.